శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసము, ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి 5 గ్రహాల యొక్క సంచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ వారం రోజుల కాలము కూడా ఈ ఫలితాలు మిమ్మల్ని చాలా బాగా అలరిస్తూ ఉంటాయని చెప్పచ్చు. మానసికమైనటువంటి సంతోషం బాగా ఎక్కువగా ఉంటుంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటూ ఉన్న కారణం చేత మీకు పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతున్నాయి. వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఎక్కువగా ఈ మాటలే ఇంట జరగడానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల యొక్క కోరిక మేరకు మీరు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి శుభకార్యాల ప్రస్తావనలో కూడా మీరు పాల్గొంటారు. ఇది మీకు ఆనందంగా ఉంటుంది. మీ బంధువర్గానికి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. చెప్పదగినటువంటి సూచన. ధనము విషయంలో ఎక్కడ ధనము రావాల్సిన ధనము చేతికి అందలేదే అనేటటువంటి మనోవ్యాకులత లేకుండా ధనము చేతికి వస్తుంది. ఇక పూర్వజన్మ పుణ్యం అనేది మీకు చాలా బాగా పండుతోంది. ఇక్కడ ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ రాశిలోనే శనిగారు ఉంటూ ఉండగా పంచమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ
రాశిని చూస్తూ ఉన్నారు. ఇక్కడ నవమ స్థాన దృష్టి పడుతోంది. పితృవర్గ రీత్యా చాలా బాగుంటారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలోనూ చాలా బాగుంటారు. దైవ కృప బాగా లభించింది అని చెప్పచ్చు. సంతానం విషయంలో పూర్తి అనుకూలమైనటువంటి సంతానం ఉంటుంది. చక్కటి అన్యోన్యత ఉంటుంది. మానసికంగా చాలా సంతృప్తిని ఇచ్చేటటువంటి సంతానం ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి సంతృప్తి శుభవార్త ఉంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. స్త్రీలకి బాగుంది. విద్య బాగుంది. ఎన్నో రకాలుగా ఆనందం వెల్లివిరిసేటటువంటి కాలం అని చెప్పచ్చు. ఇన్ని గ్రహాలు బాగుండడం అంటే అది మాటలైన విషయం కాదు. కుటుంబ జీవితంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. కుటుంబ జీవితం కూడా చాలా చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అనుకూలతలు వస్తూ ఉన్నాయి. మీకు ఎన్ని విధాలుగా మానసికమైనటువంటి ఉత్సాహం కలగాలో అన్ని విధాలుగాను కలుగుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కూడా అనుకూలతలే ఉన్నాయి. ఒక్క చంద్రుని యొక్క సంచారము నవమ స్థానంలోకి వచ్చిందన్న మాటే గాని మిగతా గ్రహాలలో మార్పు లేని కారణం చేత, అదే రాశిలో వారు సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా చాలా అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, కొన్ని విషయాలలో మీరు సంయమనం పాటించండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి కాస్త వ్యయ ప్రయాసలకి లోనయ్యి ఏదైనా తలనొప్పి లాంటివి తెచ్చుకోవడంలో కానీ కొంచెం సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నానండి. శివారాధన చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. సంయమనంతో ఉండండి. మంచి అభివృద్ధి పదంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.